ఉద్యమాన్ని మనం కూడా మరి ఈ బీసీ ఉద్యమాన్ని బ్యాలెట్ పేపర్కు కనెక్షన్ ఇచ్చే విధంగా మూవ్మెంట్ని తీసుకెళ్తే తప్ప బీసీలకు రాజ్యాధికారం రాదనేది మనం స్పష్టంగా తెలుసుకోవాల్సిన విషయం. దీన్ని బ్యాలెట్ పేపర్ కనెక్షన్ ఇవ్వాలంటే మన ఓటర్లు, మన జనాభా, మన యొక్క యూనిటీ ఎక్కడికక్కడ మనం రాజకీయాలు మాట్లాడాలి. నేను ఇప్పుడు చెప్పకూడదేమో కానీ ఈరోజు ఈ భూములు, ఈ 42,000 ఎకరాలు, ఈ 38,000 ఎకరాలు అన్ని సేకరిస్తూ ఉంటే ఈ ఎవరి కోసం సేకరిస్తుందో, ఈ ఎక్కడికి పోతాయో, ఈ రాష్ట్రం ఏమైపోతుందో, ఈ పేదలు ఏమైపోతారో, ఈ బీసీలు ఏమైపోతారో, ఈ ఎస్సీలు ఎట్టపోతారంటే ఈ చుట్టుపక్కల ఉండే బీసీలందరూ పొలం లేనంలో కూలి పని దొరక్క మరి బేలుదారి పనికి హైదరాబాద్కు వలస పోతారు. కాబట్టి ఇలాంటి పరిస్థితులు వాళ్ళే కాదు రాజకీయం మాట్లాడేది, మనము రాజకీయం మాట్లాడాలా, మనం సబ్జెక్ట్ మాట్లాడాలా, అవసరమైతే మనం బయటికి రావాలా, మనం రోడ్డు మీదకి రావాలా. మరి ఈ సమస్యలన్నీ అంటే భూములు పోయినా ఇంకొకటి పోయినా కేవలం మనయ్య పోతున్నాయి, మనమే నష్టపోతున్నాము. ఇవాళ నేను ఒకరోజు ఒక పెళ్ళికి పోతా ఉంటే ఒక కాటి పాపడయ్యా 5 రూపాయలు వేయని ఒక ఇంటికాడికి పోతే పొరా 5 రూపాయలు 5 రూపాయలు నేను ఏందిరో తండ్రి నా బీసీ ఇంకా అడుక్కుంటున్నాడు. మరి ఎస్సీ ఎస్టీలకేమో రాజ్యాధికారంలో రాజ్యాంగ చట్టసభలలో ప్రవేశం ఉండి వాడు 12వ మనమడు కూడా ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతూ ఉంటే నా బీసీ అని అడుక్కుంటున్నాడే అని తెలిసి వాటికి నేను 10 రూపాయలు ఇస్తాను. బీసీలు అడుక్కుంటున్నారండి, ఎస్సీలు అడుక్కోవట్లే, ఎస్టీలు అడుక్కోవట్లే, మైనార్టీలు బ్రహ్మాండంగా ఉంటుండ్రు. బీసీలు ఇవాళ ఇందాక సార్ చెప్పి ఎంబీసీలు అనే వాళ్ళు చాలామంది వలసపోయి అరకే తింటా ఉండరు. ఆ బుడుకుడుకులోళ్ళు, ఆ డొక్కలోళ్ళు, ఆ గంగిరెద్దులోళ్ళు, ఆ కాటిపాపడు ఇట్లా మరి బీసీలు అనేక మంది మరి నష్టపోతూ ఉంటే ఇదంతా కూడా ఈ సమాజానికి ఇలాంటి విషయాలన్నీ మనం తెలియజేసి, మనం నష్టపోయినటువంటి అంశాలు తెలియజేసి మన వారసత్వ సంపద ఏదో బయటికి తీసుకురావాలి. సాకల ఐలమ్మ వారసత్వ సంపద, శ్రీకృష్ణుడు మన వారసత్వ సంపద, వాల్మీకి మన వారసత్వ సంపద, మరి వీరబ్రహ్మం గారు మన వారసత్వ సంపద. మరి ఇట్లా మన వారసత్వ సంపద, సర్వాయి పాపన్న వారసత్వ సంపద, మరి తేజస్వి యాదవ్ మన వారసత్వ సంపద, ములాయం సింగ్ యాదవ్ మన వారసత్వ సంపద, స్టాలిన్ మన వారసత్వ సంపద, కరుణానిధి మన వారసత్వ సంపద, కర్పూర్ ఠాకూర్ మన వారసత్వ సంపద. మన వారసత్వ సంపదను బయటికి తీసుకొచ్చి ఆ సంపద ఎట్లా చేసింది, వాళ్ళు ఎట్లా ప్రతిఘటించారు, ఈ సమాజంలో రాజ్యాధికారాన్ని ఎట్లా తీసుకొచ్చారనేటువంటిది మరి 2వ తరానికి మనం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తాను. మరి 103వ నియమం ప్రకారము పదార్థం అంట చర్యకు ప్రతిచర్య ఉంటుంది. పదార్థానికి మొక్కను పట్టుకుంటే ప్రతిస్పందిస్తుంది, జంతువును పట్టుకుంటే రియాక్ట్ అవుతుంది, బీసీలను పట్టుకుంటే రియాక్ట్ కావడం అతక్కపోతుంది. కాబట్టి ఇది రియాక్షన్. ఈ రియాక్షన్ అయిన వాళ్ళందరూ ఇప్పుడు నేను చెప్పిన మన వారసత్వ సంపదల్లా మన ములాయం సింగ్ యాదవ్ లాంటి వాళ్ళు కానీ మరి ఈరోజు ఉన్నటువంటి బీసీ ముఖ్యమంత్రులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రియాక్ట్ అయ్యి ప్రతిఘటించారు, ప్రతిచర్య జరిగింది. న్యూటన్ 3వ గమనం అప్లై అయింది. కాబట్టి ఈ ప్రతిచర్య జరగనంత కాలము, ఈ ఇండివిజువాలిటీ లేనంత కాలము మనం ఈ రకంగానే మరి ఏవో మాట్లాడుకొని మీటింగ్లు పెట్టుకొని బయటికి వెళ్ళి సారినట్టు దాని రిజల్ట్ రావటం. రేపు మరి 1000 మందితో సభ పెట్టాలంటే మేము ఇప్పుడు రంగనాయకులు గారు అయితే పాపం రిటైర్డ్ అయింది కానీ రెస్ట్ తీసుకోకుండా పనిచేస్తాం. నాకంటే కూడా పాపం ఆయన 100 రెట్లు పోరాడతారు. రెస్ట్, నో రెస్ట్. ఒక మాట అంటారు, రెస్ట్ ఈజ్ రస్ట్, రెస్ట్ ఈజ్ రస్ట్ సిన్సార్. ఈ రిటైర్ అయిన వాళ్ళందరూ ఒక కార్పస్ ఫండ్ని ఏర్పడతారు. ఆ కార్పస్ ఫండే మా ఉద్దేశము. కాబట్టి ఈ రెస్ట్ ఈజ్ రెస్ట్ అవుతుంది. కాబట్టి ఈ రకంగా మేము ప్రతిరోజు నిన్న కూడా ముతరాస్ కాలనీకి వెళ్ళాం. రాత్రి నేను, బాలయ్య గారు, రాజేష్ గారు మరి మేము ముగ్గురము ముతరాస్ కాలనీకి వెళ్ళాం. వెళ్తే అక్కడ పిలిచారు, చాలా మందిని పిలిచారు, వచ్చారు పాపం. వచ్చి మాతో ఫోటో దిగారు. ఏంటి అంటే పాపం వాళ్ళలో చెప్పడానికి కూడా తెలియదు. ఏం చెప్పాలి, ఏం సార్, ఏం మీటింగ్ సార్, బీసీల మీటింగ్ అయ్యా,
ఏంటి సార్ బీసీ ఏంటి ఎందుకు సార్ ఎందుకు పెడుతుంది సార్ అంటే మనం బీసీలమైన వాళ్ళు మన వాళ్ళకి తెలియదు ఎందుకు బీసీలు యూనిటీ కావాలా ఎందుకు మనం మీటింగ్ పెట్టబోతున్నాం అయ్యా మీరందరూ మీ ముద్రాష్ట్రాలు రావాలయ్యా మరి ఒక 500 మందితో ఒక వారంలో సమావేశాన్ని పెట్టబోతున్నాము జనరల్ సమావేశం ఎంప్లాయీస్ కాదని పిలుస్తూ ఉంటే వస్తాం సార్ అంటే లాస్ట్లో కొంచెం తెలియజేసిన తర్వాత నేను వస్తాం సార్ అట్లా మనము ఎక్కడికెక్కడ ఈ గ్రామాలు మరి వార్డులు ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ చైతన్యవంతం చేస్తే మరి రాజ్యాధికారం రావడానికి మరి అవకాశాలు ఉంటాయి. ఈరోజు ఎస్సీలు పార్టీలు పెట్టింది నేను చాలా బాధపడతా ఉంటా. ఎస్సీలు పార్టీ పెడతా ఉన్నారు, వాళ్ళేమో చట్టసభలో ఉన్నారు, పార్లమెంట్ గడప దొక్కాడు, అసెంబ్లీలో అడుగు పెట్టాడు, మనకు గడప దొక్కలేదు, అడుగు పెట్టలేదు. వాళ్ళేమో పార్టీలు పెట్టిండ్రు. మరి తెలంగాణలో విశారదను డిఎస్పీ ధర్మ సమాజవాది పార్టీ పెట్టి దుమ్ము లేపుతా ఉన్నారు. ఇంతకుముందు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీ పెట్టిండు, ఆయన ఎస్సీ. మరి ఈ రాష్ట్రంలో విజయ్ కుమార్ రిటైర్డ్ ఐఏఎస్ లిబరల్ కాంగ్రెస్ అని పెట్టిండు, ఆయన ఎస్సీ. జడ్డా సలమన్ కుమార్ జేపీ పార్టీ పెట్టిండు, ఆయన ఎస్సీ. ఎందుకని మా బీసీలకు ఒక పార్టీ లేదు? మా ఆర్కెస్ట్రా అయితే రోజు ఒక పార్టీ మారుతాడు. మా వారసత్వ సంపద మా ప్రతి చర్యని మనం అనుకుంటే పోనీ అసెంబ్లీలో పార్లమెంట్లో ఏమన్నా దౌత్యం చేస్తాడా, మా వైపు మాట్లాడతాడా? మాకు దౌత్యం చేసి దౌత్యకారుడు చాలా ఇంపార్టెంట్. ప్రత్యర్థి కంటే కూడా దౌత్యమన్నా చేస్తావయ్యా నాయన, నీకు దండం పెడతాం, దౌత్యమన్నా చేయవయ్యా. ఒక పార్లమెంట్లో బిల్లు పెట్టి బీసీ బిల్లు పెట్టి దౌత్యం చేయి. సరే నువ్వు పార్టీలో ఉండు, నువ్వు బీజేపీలో ఉండు, నువ్వు వైఎస్ఆర్లో ఉండు, నువ్వు టీడీపీలో ఉండు, రేపు కమ్యూనిస్టులు చెప్పో, రేపు ఉమ్మ కూడా చెప్పో, దౌత్యం చేయాలి. దండం పెడతాం, బీసీల వైపు దౌత్యం అనేది పార్లమెంట్లో అని. ఈ దౌత్యము కూడా ఇంపార్టెంట్, కానీ వాళ్ళు దౌత్యాలు కూడా చేయగలరు. కాబట్టి ఇంకా అనేక అంశాలు ఉన్నాయి. కాబట్టి మనం ఎక్కువ టైం పెద్దలు పూర్ణచంద్రరావు గారు అనేక విషయాలు మనకు తెలియజేయాలి. కాబట్టి మీ అందరికీ సార్ మీ దీంట్లో మేము చేసే ఈ మనందరం కలిసి చేసే ఉద్యమంలో అరమరికలు, పొరపాట్లు, రాజకీయ పార్టీలకు ఇంకోటి దౌత్యాలు, ఇంకొకటి గుర్తులు తొత్తులుగా కాదు, కానీ ఇండివిజువల్ ఒక్కొక్క ఎంప్లాయీగా మేమేం చేస్తున్నామంటే పరిధి దాటి కూడా ప్రవర్తిస్తున్నాం. పరిధి దాటిపోతుంది, అయినా మేము చేస్తున్నాం. కానీ దీనికి ఎటువంటి అరమరికలు అయితే ఇంకా మీరు ఇందాక కోటేశ్వరరావు సార్ ఒక అద్భుతమైన మాట్లాడినట్టు దీనికి ఒక కోర్ కమిటీ కావాలి. కోర్ ఆ రోజు మార్టిన్ లూథర్ కింగ్ ఏం చేశాడంటే 4 కమిటీలు వేసాడు, సక్సెస్ అయ్యింది. 1 కోర్ కమిటీ, 2 ఆర్థిక కమిటీ, 3 సమాచార కమిటీ, 4 యాక్షన్ కమిటీ. ఈ కమిటీలు మనము ఏర్పాటు చేసుకొని ఒక కమిటీలో 5 సభ్యులు, ప్రధానమైన సభ్యులు ఉండి ఈ కోర్ కమిటీ మొత్తం మిగతా వాటిని డీల్ చేస్తున్నారు. సమాచార కమిటీ ఎప్పటికప్పుడు అందిస్తున్నారు. ఆర్థిక కమిటీ నిధులు స్వీకరిస్తున్నారు. మనం పేదలం, మనకు ఆ డబ్బు లేదు కాబట్టి మన జనబలం, మన జనమే డబ్బు, ధనమే జనం, ధనము జనము 2 కలిస్తే ప్రభంజనం. అదే బీసీ రాజ్యాధికారం. 55% ఉన్న మనకు ఈరోజు బీసీ రాజ్యాధికారము మన పిల్లలకు సాధారణంగా తెలియటంలే. మన పిల్లలకు తెలియజేలా. నేను ఎక్కడైనా మా బీసీ మీటింగ్ పెడితే మొత్తాన్ని నా భార్య, నా పిల్లలు, మా అమ్మ, మా వదిన, మా అన్న, నా కోడలు, నా కొడుకు మొత్తాన్ని తీసుకుని పోతాయి. అన్నం కూడా అనే అట్లా మహిళలు మన ఇళ్ళలో కూడా మన భార్యలు కానీ మన కుటుంబ సభ్యులు కానీ బీసీ మూవ్మెంట్ తెలియజేసి వాళ్ళందరినీ కూడా ప్రతి సమావేశానికి తెలియజేసి అబ్బా వాళ్ళల్లో అగ్రవర్ణాలు పాతుకొని పోయి ఈ దేశానికి 78 సంవత్సరాల నాకు స్వాతంత్రం వస్తే బీసీలు కేవలం ఓట్లేసే యంత్రాలుగానే మిగిలినాం, కానీ మరి ఓట్లేసే బానిసలుగానే ఉన్నాం. కానీ మరి రాజ్యాధికారం అనేటువంటిది మనకి అందని ద్రాక్ష. దానికి మరి ఏపీ జేఏసీ ఉద్యోగుల సంఘం ఈరోజు హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు ఒక పెద్ద నెట్వర్క్ తయారు చేసుకొని ఆ నెట్వర్క్ గ్రూపులో అనేక విషయాలు తెలియజేస్తూ అనేక మంది జాయిన్ చేశారు. జాయిన్ చేసి ఇంకా ఏం చేశామంటే అందరికీ ఒక గూగుల్ ఫామ్ పెట్టి అందరికీ ఒక గూగుల్ ఫామ్ పెట్టి ఇప్పటికి 450 మంది సభ్యులను మేము సభ్యత్వాలు 100 రూపాయలతోటి 450 మంది సభ్యులను చేర్పించాం.
దీని ద్వారా ఈ రాష్ట్రంలో బీసీలు ఎంప్లాయీస్ మీలాంటి బయటకు వస్తే మరి నాయకులుగా మరి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావడానికి మీలాంటి వాళ్ళు బయటకు వస్తే మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎంప్లాయీస్ అందరూ మరి వేల మంది లక్షల మంది వెనక ఉండి మీకు సపోర్ట్ ఇవ్వడం కోసమని ఒక సభ్యత్వం పెట్టి ఈ సంఘాన్ని హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు నెట్వర్క్లు అయితే పనిచేస్తా ఉన్నాం. అయితే మరి మేము చేస్తూ ఉన్నాం, కానీ కొన్ని చిన్న చిన్న సమస్యలు కూడా సహకరించే వాళ్ళు సహకరించని వాళ్ళు మేము ఒక్కొక్క నెంబరు 100 రూపాయలు కొట్టడం కోసం అట్లా మరి కోటేశ్వరరావు సార్ అన్నట్టు ఒక కరెక్ట్ అయినటువంటి ఎజెండా కూడా పూర్తిగా ఏర్పడలేదనేది కూడా సార్తో నేను ఏకీభవిస్తా ఉన్నా. ఇంకా దీన్ని పటిష్టం చేయాలంటే మరి సభలు సమావేశాలు దాదాపు నేను రంగనాయకులు గారు అయితే ఈ రాష్ట్రం అంతా పర్యటించాం. ఒక గుంటూరులోనే ఒక 10 మీటింగులు మేము ఇక్కడ పెట్టినాం. మరి అనంతపురం పోయినాం, చిత్తూరు పోయినాం, కర్నూలు పోయినాం, నంద్యాల పోయినాం, విశాఖపట్నం పోయినాం, తుని పోయినాం, అన్నవరం పోయినాం, అనేక సమావేశాలలో పాల్గొన్నాం. 100 మంది వచ్చారు. మీరు రండి సార్ చేస్తామంటున్నాం, కానీ దీనికి పూలు ఉన్నాయి, దారం ఉంది, దండ తయారు చేయలేని పరిస్థితులలో ఈరోజు మనం ఉన్నాం. కాబట్టి సార్ కూడా ఇందాక అనేక ప్రశ్నలు లేవనెత్తారు. చాలా స్పష్టంగా ఎటువంటి రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ఇండివిజువల్గా కేవలం ఉద్యోగస్తుల ద్వారా మనం జ్ఞానాన్ని మన నాయకులకు ఇండివిజువల్గా ఉండే వాళ్ళకి అందిస్తే మనకు రాజ్యాధికారం రావడానికి అవకాశం ఉంటుందని మేమైతే ప్రయత్నం చేస్తూ ఉన్నాం సార్. రెండో పాయింట్ ఏంటంటే ఈరోజు ఈ ఉద్యమము మరి తెలంగాణ సాధించడం కోసం 1200 మంది ప్రాణాలు అర్పిస్తే 900 మంది బీసీలు ప్రాణాలు అర్పించిందేమో 90% బీసీలు, 6 అడుగుల కుర్చీలో కూర్చున్నదేమో ఎలమదొరలు. అంటే సర్వాయి పాపన్న 100 అడుగుల తాటి చెట్టు ఎక్కింది, కానీ 3 అడుగుల సీఎం కుర్చీని ఎక్కలేనటువంటి పరిస్థితులు బీసీలు. కాబట్టి దీన్ని ప్రకటించాలా, దీని రూపురేఖలు మార్చాలంటే మనం అందరం ఎంప్లాయీస్గా మన డ్యూటీ వీళ్ళకు పూర్ణచంద్రరావు సార్ లాంటి వాళ్ళకు మనం కోఆపరేట్ చేసి మనము ఈ నిధిని కూడా మేమేమనుకున్నామంటే, నేను రంగనాయకులు గారు బాలయ్య గారు మేమేమనుకున్నామంటే కేవలం 100 రూపాయల సభ్యత్వమే కాదు, మరి కోటేశ్వరరావు సార్ లాంటి వాళ్ళు ఇంకా కొంతమంది 5,000 ఇస్తారు, 10,000 ఇస్తారు, 10 లక్షలు ఇచ్చోళ్ళు, లక్షలు ఇచ్చోళ్ళు ఉన్నారు. ఇది మొత్తం ఒక 10 కోట్లు 100 కోట్ల నిధిని తయారు చేసి గుంటూరులో ఇండివిజువల్ బీసీ మీటింగ్ జరగాలంటే ఫోన్పే ద్వారా 5 లక్షలు ఖర్చు అయితే ఆ ఫండ్లో నుంచి ఇచ్చి బీసీలకు ఓపెన్ డయాస్ తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము ఈ సభ్యత్వము మాట్లాడటము కలెక్షన్ పెట్టినా కానీ అది సంపూర్ణంగా పరిపూర్ణత చెందలేదని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈ రాజ్యాధికారాన్ని మనం ఛేదించాలంటే మరి ఐక్యమత్యము ఉద్యమం. ఈ ప్రపంచంలో ఉద్యమాన్ని బ్యాలెట్ పేపర్కు లింకు చేసిన మొగోడు కేసీఆర్.